యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ సంబంధించి రీసెంట్గా మేము కామర్స్ సబ్జెక్ట్ సంబంధించి లాస్ట్ 3 ఇయర్స్ యొక్క కట్ ఆఫ్ సంబంధించి డీటెయిల్ అనాలిసిస్ వీడియో అయితే చేయడం జరిగింది. సో మెనీ ఆస్పిరెంట్స్ వచ్చేసి మేనేజ్మెంట్ సబ్జెక్ట్ సంబంధించిన వీడియో కూడా చేయండి సార్ అంటూ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ప్రజెంట్ మనం వచ్చేసి యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ సంబంధించి లాస్ట్ 3 ఇయర్స్ కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉంది అనే టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ సంబంధించి లాస్ట్ 3 ఇయర్స్ వచ్చేసి 2025 జూన్ సెషన్ సంబంధించి, 24 డిసెంబర్ సెషన్ సంబంధించి అండ్ సేమ్ టైం 23 డిసెంబర్ సెషన్ సంబంధించిన టాపిక్ గురించి ఇక్కడ తెలుసుకున్నాము. సో దీంట్లో మనకు ఇయర్ వైజ్గా సెషన్ వైజ్గా కట్ ఆఫ్ ఎలా ఉంది, కేటగిరీ వైజ్గా జేఆర్ఎఫ్కి ఎంత కట్ ఆఫ్ ఉంది అండ్ సేమ్ టైం నెట్కు ఎంత కట్ ఆఫ్ ఉంది అనే ఇన్ఫర్మేషన్ గురించి మీకు ఇక్కడ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఫస్ట్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు ఫస్ట్ కాలం వచ్చేసి ఇయర్ అండ్ సెషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది అండ్ నెక్స్ట్ కాలం కేటగిరీకి సంబంధించి అప్ టు ఎస్టీ వరకు అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. 2025 జూన్లో మనం తీసుకున్నట్లయితే సో ఓసీ ఆర్ జనరల్ కేటగిరీకి సంబంధించి జేఆర్ఎఫ్ కట్ ఆఫ్ 218 అయితే ఉంది మార్క్స్ అనేది. సో జేఆర్ఎఫ్కి సంబంధించి మేనేజ్మెంట్ సబ్జెక్ట్లో అండ్ ఓబీసీ వచ్చేసి 206 అయితే కట్ ఆఫ్ ఉంది. దట్ మీన్స్ 206 ఈక్వల్ కానీ 206 ఎబో మార్క్స్ వచ్చిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో 2025 జూన్ సెషన్లో వారు జేఆర్ఎఫ్ అయితే క్వాలిఫైడ్ కావడం జరిగింది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయితే 208, ఎస్సీ కేటగిరీ అయితే 200, ఎస్టీ కేటగిరీ అయితే 194 అనేది మనకు సో 2025 జూన్ సెషన్ సంబంధించిన జేఆర్ఎఫ్ కట్ ఆఫ్ అవుతుంది. అండ్ డిసెంబర్ 2024 సెషన్ సంబంధించి 220 అనేది ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ఉంది అండ్ ఓబీసీ వచ్చేసి 208 ఉంది అండ్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 212 అనేది ఉంది అండ్ తర్వాత ఎస్సీ వచ్చేసి మనకు 196, ఎస్టీ వచ్చేసి 190 మార్క్స్ అనేది సో మనకు 2024 జేఆర్ఎఫ్ కట్ ఆఫ్ అయితే లాస్ట్ ఇయర్ మనకు డిసైడ్ చేయడం జరిగింది. దెన్ 2023 డిసెంబర్ సెషన్ తీసుకున్నట్టయితే ఓపెన్ కేటగిరీ ఫర్ జేఆర్ఎఫ్ వచ్చేసి 194 కట్ ఆఫ్ ఉంది, ఓబీసీ వచ్చేసి 184 ఉంది అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వచ్చేసి 184 ఉంది, 176, 164 అనేది ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇది మనకు జేఆర్ఎఫ్ సంబంధించిన కట్ ఆఫ్. అక్కడ మార్క్స్ 194 ఉంది అంటే ఓపెన్ కేటగిరీలో 194 ఈక్వల్ కానీ ఎబో వచ్చిన వాళ్ళు మాత్రం ఆ ఇయర్లో జేఆర్ఎఫ్ క్వాలిఫైడ్ కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఇయర్ మీరు ఎగ్జామ్ రాసినట్లయితే సో మనకు 25, 24, 23కి సంబంధించిన జేఆర్ఎఫ్ కట్ ఆఫ్ అనేది ఓపెన్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అనేది ఉంది. ఆ మిడిల్లో కానీ దానికి ఎబో ఉన్నట్లయితే మీరు సేఫ్ జోన్లో ఉంటారని చెప్పుకోవచ్చు. అండ్ కట్ ఆఫ్ అనేది ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవ్వడం డిక్రీజ్ అవ్వడం అనేది పేపర్ యొక్క డిఫికల్టీ లెవెల్ని బట్టి కూడా ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా ఇదే కట్ ఆఫ్ ఉంటుందని చెప్పుకోలేము. సమ్ టైమ్స్ డిక్రీజ్ అవ్వచ్చు, సమ్ టైమ్ ఇంక్రీజ్ అవ్వచ్చు. అండ్ తర్వాత మనం నెట్ కట్ ఆఫ్ తీసుకున్నట్టయితే నెట్ వచ్చేసి ఇయర్ వైజ్గా మనము జూన్, డిసెంబర్, 23 డిసెంబర్ తీసుకున్నట్టయితే సో జూన్లో వచ్చేసి 25 జూన్లో వచ్చేసి 192 మార్క్స్ అనేది ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ఉంది, 24 డిసెంబర్లో వచ్చేసి 172 కట్ ఆఫ్ ఉంది, 23 డిసెంబర్ వచ్చేసి 170 అనేది కట్ ఆఫ్ అయితే డిసైడ్ చేయడం జరిగింది. ఓపెన్ కేటగిరీలో 170 ప్లస్ వచ్చిన వాళ్ళు కానీ 170 ఈక్వల్ వచ్చిన వాళ్ళు కానీ 23లో నెట్ క్వాలిఫైడ్ కావడం జరిగింది. అలా ఓబీసీ తీసుకున్నట్టయితే 176, 158, 154 అనేది ఇయర్ వైజ్గా ఉంది. మీరు 23లో 154 తీసుకుంటే సో 24లో డిసెంబర్లో వచ్చేసి 158, 4 ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. దెన్ 24 డిసెంబర్ నుంచి జూన్ 25 తీసుకున్నట్టయితే మనకు 176 టోటల్గా మనకి ఇక్కడ మోర్ దెన్ 10 పాయింట్స్ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు 20 మార్క్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఇలా సో సమ్ టైమ్స్ మార్క్స్ ఇంక్రీజ్ అవ్వడం డిక్రీజ్ అవ్వడం అయితే ఉంటుంది. ఈ విధంగా నెట్ ఎగ్జామ్కి సంబంధించిన మార్క్స్ కానీ స్కోర్ కానీ ఇంక్రీజ్ అవ్వడం డిక్రీజ్ అవ్వడం అనేది పేపర్కి సంబంధించిన డిఫికల్టీని బట్టి ఈజీగా వస్తే ఒకలాగా, మోడరేట్గా వస్తే ఒకలాగా, హార్డ్గా వస్తే ఒకలాగా మనకు సంబంధించిన స్కోర్లో చేంజ్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి మేనేజ్మెంట్ సంబంధించిన లాస్ట్ 3 సెషన్స్ యొక్క కట్ ఆఫ్ అయితే మీకు ఏ సబ్జెక్ట్ కట్ ఆఫ్ అయితే కావాలి అనుకుంటారో ఆ సబ్జెక్ట్ సంబంధించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము డీటెయిల్ వీడియో అయితే చేస్తాము.